సరైనోడుతో కమర్షియల్ హిట్ కొట్టిన బోయపాటి ఇప్పుడు బెల్లంకొండ శ్రీనివాస్తో జయ జానకి నాయక తీసిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ కాస్టింగ్ కూడా కాస్త ఎక్కువగానే పెట్టారు. ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో నటించారు. రకుల్ ప్రీత్ సింగ్, ప్రజ్ఞా జైస్వాల్, క్యాథరిన్లతో మాస్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసేందుకు బోయపాటి వేసిన ఈ మాస్టర్ ప్లాన్కు రిలీజ్ డేట్ విషయంలో అడ్డంకులు ఎదురయ్యాయి. 40 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టినప్పటికీ ఈ సినిమా బిజినెస్ బోయపాటికి ఉన్న క్రేజ్తో సజావుగా జరిగిపోయింది. ఎటొచ్చి రిలీజ్ డేట్ దగ్గరే జయ జానకి నాయక ఇబ్బంది పడుతుందని ట్రేడ్ వర్గాలు ఊహించాయి. అయితే ఆగస్టు 11న రిలీజ్ కావలసిన ఈ సినిమాని ఆగస్టు 10కి ప్రీపోన్ చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. అంటే ఒకరోజు ముందుగానే జయ జానకి నాయకని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు బోయపాటి ప్లాన్ చేశారు. ఆగస్టు 11న రిలీజ్ సినిమాల నుంచి పోటీ వస్తుండటంతో జయ జానకి నాయకను సేవ్ చేసేందుకు బోయపాటి ఈ ఎత్తుగడ వేసినట్లుగా ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఒకరోజు ముందుగానే ప్రేక్షకుల ముందుకి వస్తున్న జయ జానకి నాయక సినీ జనాల్ని ఏ రీతిన మెప్పిస్తుందో చూడాలి. Please subscribe. Hi, it's me Purna. Please subscribe.